ఆయన అడ్డం పెట్టుకుని హెరిటేజ్ మీద నిలదలేయడం అనేది ప్రజలు చూస్తున్నారు. మీ చేతకాంతనానికి పరాకాష్ని మిమ్మల్ని హాస్యాస్పదంగా చూస్తున్నారు ప్రజలు. ఇక్కడ మరి అయితే మినిస్టర్ గారు అయితే ఓ పక్క వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు అడుగుతున్నారు, ఇంకో అనిత గారు చెప్తా ఉన్నారు చర్చకి మేము సిద్ధం రెడీగా ఉండని మాట్లాడనని. ఎందుకు పారిపోతున్నారు అంటారు, పదే పదే ఎందుకు గొడవ చేస్తున్నారు అంటారు మండలిలో కూడా. ఒక్కటండి, వాళ్ళది అక్షరం ముక్కన్నా ఉండాలి, అగాయిత్యతనం ఉండాలని ఒక సామెత ఉంది మనకి. తెలుగుదేశం పార్టీ విధానం కానివ్వండి, మా చంద్రబాబు నాయుడు గారు ఇది కానివ్వండి, మా పార్టీ కార్యక్రమంలో సమగ్రంగా ఎప్పుడు శిక్షణ ఇస్తూ ఉంటాం. నాలెడ్జ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ ద పాత్ ఆఫ్ ద లైఫ్ అనే సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. మేము ఏ మాట మాట్లాడినా, ఏ కామెంట్ చేసినా, ఏ నింద వేసినా, దేనికైనా ప్రతిదానికి ఆన్ పేపర్ ఒక శాంటిటీ అనేది మా పార్టీ దగ్గర ఉంటుంది. వీళ్ళు అగాయితనం బ్యాచ్, రప్పా రప్పా అంటాం, దౌర్జన్యం చేయడం, గొడవలు కాలు దూవటం, దమ్ముంటే చూసుకుందాం తొడగొట్టడం, ఇలాంటి అగాయిత్యతనం బ్యాచ్. మరి అక్షరం ముక్కకి ముందు అగాయిత్యతనం ఓడిపోతుంది. శాసనసభకు వస్తే 11 మంది, మేము చర్చిలో ప్రతి నివేదిక వాళ్ళ టైంలో జరిగినటువంటి పాపాలు అగాయిత్యాలు అన్ని సంబంధించిన జీవోలు నివేదికలు బయట పెడితే వాటికి సమాధానం చెప్పడం చేత కానీ అసమర్థులు ఆ 11 మంది అన్నమూలనే వెను చూపించి పారిపోతున్నారు. అందుకనే మా నాయకులు ఎన్నిసార్లు దమ్ము ఉంటే రమ్మని ప్రశ్నించినా దమ్ము లేదని చెప్పి వాళ్ళు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ సంబంధించిన నిధుల వ్యవహారం ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపు జరిగిందని మీరు భావిస్తున్నారు? బ్రాహ్మణ కార్పొరేషన్కి ఒక ఆదర్శవంతమైన నిధుల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో, మిడిల్ బడ్జెట్లో కానివ్వండి, అప్పుడు 345.45 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మొన్న బడ్జెట్లో ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు 353 కోట్లు కేటాయించారు. అందులో 330 కోట్లు మామూలు బడ్జెట్, 23 కోట్ల రూపాయలని ఏదైతే సబ్సిడీ రుణాల కింద ఉందో బ్రాహ్మణ యువత కోసం కేటాయించారు. మొత్తం మీద కిందటి సంవత్సరం 345.45 కోట్లు, ఇప్పుడు 353 కోట్లు. ఈ 2 బడ్జెట్లను కూడా ప్రభుత్వాన్ని ఒప్పించి, అధినేతల్ని ఒప్పించి సాధించినటువంటి ఘనత మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపడపు బుచ్చిరాంప్రసాద్ గారికి చెందుతుందండి. అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు మా జ్వాలపూడి శ్రీకాంత్ లాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, గత గవర్నమెంట్లో మేమే మెయిల్ చేసి ఈ గవర్నమెంట్లో అసలు ఏమీ లేదు, సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, సిగ్గు ఎగ్గు లేకుండా జనాల మధ్యలోకి వెళ్ళి తిరుగుతున్నారు, ఏదో పాటుపడ్డా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఎందుకనేది అంత అసహనం వ్యక్తం చేస్తున్నారంట. మీరేమన్నా డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు, ఇక్కడ గవర్నమెంట్ మాకు డబ్బులు కేటాయింపు జరిగిందని చెప్తున్నారు, కానీ ఆయన జరగలేదని ఎలా చెప్తున్నాడు అంటారు? ఇక్కడ ఒక విషయం ఉందండి, ఎవరైతే వాళ్ళు ఆ పనులు చేయలేకపోతారో, ఎదుటి వాళ్ళు చేసినప్పుడు ఎదుటి వాళ్ళ ప్రతిభను మెచ్చుకునే సంస్కారం లేని సంస్కారహీనులు ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఒళ్ళుపోయిన తెలియకుండా అవాకులు చవాకులు పెళ్తారు. అదే స్థితిలో ప్రస్తుతం జ్వాలాపురపు శ్రీకాంత్ అనేటువంటి వైసీపీ నేత ఉన్నాడు. ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారుగా నియమించబడినప్పుడు ఆ పార్టీకి చెందిన వ్యక్తులే ఆయన మీద కోర్టులో కేసేసి ఆయన పదవి బాధ్యతలు స్వీకరించకుండా ఆపేశారు. ఆపేసిన టైంలో ఆయన ఆ తర్వాత ఎలా పదవి బాధ్యతలు స్వీకరించాడో, అందులో ఏం చేశాడో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి ఇవాళ మా నాయకుడు ఎంతో పరిపూర్ణంగా చక్కగా పనిచేస్తున్నటువంటి కలపడం బుచ్చిరాంప్రసాద్ గారిని సిగ్గుందా అని అడగడానికి ముందు నీకు సిగ్గుందా లేదా ఆలోచించుకో జ్వాలాపురపు శ్రీకాంత్. ఎందుకని నిన్న ఆ మాట మాట్లాడుతున్నామంటే, మేము మాట్లాడే మాట కూడా ఒక అర్థం చెబుతున్నాం. నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారుగా ఉన్నప్పుడు దేవాలయ రథాలు తగలబడ్డాయి, విజయవాడలో దేవాలయ వెండి విగ్రహాలు రథం మీద మాయమైనాయి, శ్రీరాముడు తల తీసేశారు విజయనగరం జిల్లాలో. అదేవిధంగా పలు చోట్ల దేవాలయాల మీద, దేవాలయ అర్చకుల మీద దాడులు జరిగినప్పుడు కళ్ళు ఉండి నీ ప్రభుత్వ అధినేతకు కానీ, నీ ప్రభుత్వ నాయకులకు కానీ చెప్పలేక కళ్ళు మూసుకుపోయిన అసమర్థుడు నువ్వు కనుక నువ్వు సిగ్గుపడాలి. అదేవిధంగా అప్పటి వరకు 14-19 మధ్య దేవాదాయ ధర్మాదాయ శాఖ కంట్రోల్లో ఉండి బ్రాహ్మణ సంక్షేమానికి బ్రాహ్మణ కార్పొరేషన్ 13 పథకాలని నిరూపించుకుని ఆ 13 పథకాల ద్వారా ఎంతో సమగ్రంగా బ్రాహ్మణులకు లబ్ధి చేకూరుస్తున్నటువంటి సమయంలో మీ ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణ సంక్షేమాన్ని నిర్వీర్యం చేయడం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ని బీసీ వెల్ఫేర్లో ఈడబ్ల్యూఎస్ కింద కలిపేసి బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఎవరికి ఏమి ఇస్తున్నామో, ఎవరికి ఏం చెందుతుందో తెలియకుండా 5 సంవత్సరాలు బ్రాహ్మణ కార్పొరేషన్కి అంకెల గారడీలాగా బడ్జెట్ కేటాయించి ఆ మొత్తాన్ని గవర్నమెంట్ కాజేస్తున్నా చూస్తూ ఊరుకుని కళ్ళు మూసుకుని ఉన్న నువ్వు సిగ్గుపడి బ్రాహ్మణ జాతికి క్షమాపణ చెప్పాలి. నువ్వు నిజంగా ఆనాడు బ్రాహ్మణుడిగా ప్రవర్తించలేదు కనుక ఖచ్చితంగా సిగ్గుపడి తీరాలా. అంటే ఇక్కడ గతంలో కూడా చూసాం, ఏదైతే తిరుపతి యొక్క ఆస్తుల్ని తాకట్టు పెట్టి డిబిడీల కింద పంచిన పరిస్థితి, కనీసం బ్రాహ్మణులకి ఏమైనా చేశారా గవర్నమెంట్లో ఉండగా?
ఏమీ చేయలేదండి. బ్రాహ్మణులకి ఏమీ చేయకపోగా, బ్రాహ్మణులకు కరోనా టైంలో కూడా సరైనటువంటి న్యాయం చేయకపోగా, బ్రాహ్మణ దేవాలయాల సొమ్మును తీసుకుని ఇతర మతస్థులకి డబ్బులు పంచటము, అలాంటి పిచ్చి పనులను చేసినటువంటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్. అంతేకాకుండా మీరు ఏదైతే చెబుతున్నారో దేవాలయాల ఆస్తులే కాదు, ప్రభుత్వ ఆస్తులు, వైజాగ్లో అయితే కలెక్టరేట్ ఆస్తులతో సహా ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ పప్పు బెల్లాల్లాగా పంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం. అవన్నీ చెప్పటాక ఆ అసమర్థతను చాటుకోలేక ఎదుటి వాళ్ళ మధ్య పడి ఏడిపే ఈ శ్రీకాంత్ లాంటి వాడు చేసేటువంటి పని. మరి ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, షర్టు ప్యాంట్ వేసుకున్న అబద్ధాలు పచ్చుకోరు, అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగానే ఆయన అబద్ధాలు చెబుతున్నాడు. బడ్జెట్లో అసలు కేటాయింపులు సరిగ్గా లేవు, ఇచ్చిన వాగ్దానం కూడా ఏ ఒక్కటి నెరవేర్చలేదు, ఏ పథకాలు అమలు కావట్లేదని మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎలా చూస్తారు? ఒక్కటండి, వైసీపీ నాయకులే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ల ప్రభుత్వంలో R&B డిపార్ట్మెంటు ఖాళీగా చేతులు ముడుచుకుని కూర్చుని జీతాలు తీసుకున్నారు. ఎందుకనంటే ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. రోడ్లన్నీ ఎంతో భయంకరమైన గుంటల్లో ఉండి వాళ్ళ నాయకులే సాక్షాత్తు ఎన్నోసార్లు టైర్లు పంచర్ అయ్యి, కార్లు దెబ్బతిని యాక్సిడెంట్లు అయ్యి పలు విధాలుగా ఇబ్బంది పడినటువంటి రోడ్లు. ఇవాళ రాష్ట్రం నలుమూలల అంతర్గత రోడ్లు, గ్రామీణ అంతర్గత రోడ్లు కావచ్చు, జిల్లా రోడ్లు కావచ్చు, రాష్ట్ర స్థాయి రోడ్లు కావచ్చు, ప్రతి రోడ్డు కూడా అద్దంలాగా తయారయ్యి ఈ 20 నెలల్లో కనబడుతోంది. కళ్ళు ఉండి చూస్తే, కళ్ళు మూసుకున్న కబోదులకైతే చెప్పలేము, వైసీపీ నాయకులకి కళ్ళు ఉండి చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా 20 నెలల్లో ప్రభుత్వం ఎన్నో రకాల పరిశ్రమలను తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళ నాన్న హయాంతో సహా 40 ఏళ్ల పైనుంచి ఉన్నటువంటి అమరారాజా బ్యాటరీస్ని ఈ పొల్యూషన్ పేరుతో ఈ రాష్ట్రం నుంచి గెంటేసిన గంట జగన్మోహన్ రెడ్డిది. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం 20 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పరిశ్రమలను తీసుకొస్తుంటే వాళ్ళకి దొంగచాటుగా లెటర్లు రాసి ఈ రాష్ట్రంలో మళ్ళీ మేమే వస్తాము, మిమ్మల్ని పనిచేసుకోనిమని వాళ్ళకి బెదిరింపు ఉత్తరాలు రాసి పరిశ్రమలను అడ్డుకుంటున్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వ పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. మరి ఇక్కడ చూసుకుంటే ఆకాశంలో తిరగటం తప్పితే, ముగ్గురు నాయకులు ఎవరైతే లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరగటం తప్పితే ఏం చేస్తుంది లేదు. ఉపయోగం ఉంది. రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉందని చెప్పడానికి కూడా దాని మీద కూడా అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రం జీడిపి రేట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. కనీసం తలసరి ఆదాయం లేదని మాట్లాడుతున్నారు. నిజంగానే తలసరి ఆదాయం పెరగలేదంటారు ఈ 2 ఏళ్లలో? తలసరి ఆదాయం పెరిగిందో లేదో వాళ్ళ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారిని అడిగినా, లేకపోతే వాళ్ళ పార్టీలో ఎవరన్నా మేధావులు ఉంటే అడిగితే తెలుస్తుంది. ఖచ్చితంగా తలసరి ఆదాయం పెరగడమే కాదు, రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. ముఖ్యంగా వాళ్ళ టైంలో కన్నా ఇప్పుడు రైళ్లలో రెవెన్యూ ఆదాయం కూడా పెరిగింది. అది పెరిగిన ఆదాయాన్ని ఒక పక్క సంక్షేమానికి, అభివృద్ధికి వాడటమే కాకుండా విమానాల్లో గాల్లో తిరుగుతున్నారంటే మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంతో ఒక సమాఖ్యగా సమన్వయంగా మనం పనిచేసుకుంటున్నాం కనుక పలు అంశాల మీద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పలు పథకాలకి శాంక్షన్లు, గ్రాంట్లు తీసుకొస్తూ ఇవాళ అమరావతికి ప్రత్యేక గ్రాంటుని, పోలవరానికి ప్రత్యేక గ్రాంటుని తీసుకొచ్చి ఆ రెండింటిని 2 కళ్ళులాగా చూస్తూనే రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం తన చేతగాని తనం వల్ల వచ్చిన డబ్బుల్ని మొత్తం పప్పు బెల్లాల్లాగా పంచడం తప్పించి ఇంకా ఏ కార్యక్రమాన్ని ముట్టుకొని ధరిమిలా కేంద్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో సుమారుగా 20 రకాల అభివృద్ధి పనులకు వచ్చేటువంటి గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం మూలాన ఆ నిధులు మురిగిపోయి 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోయినాయి. అటువంటి వాటిలో జల మిషన్ పథకం ఉంది, స్వచ్ఛమైన నీరు రావడానికి, వీళ్ళకి మంచినీరు రావడానికి ఆ పథకాన్ని, మిగిలిన 20 పథకాలను కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాల 20 నెలల్లో వెనక్కి తీసుకొస్తూ ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పలు నిధులు తీసుకొస్తూ అభివృద్ధి చేస్తుంటే కళ్ళు మూసుకుపోయిన కబోదుల్లోగా మాట్లాడడం వైసీపీ నేతలకు చెల్లుబాటు అవుతుంది. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. లోకేష్ గారు ఒక రోజులోనే 3 ప్రాంతాలు తిరిగి ఆయన 3 పనులు చేసుకుంటూ వెళ్ళి ఒక పక్కన క్రికెట్ చూస్తానికి వెళ్తే దాన్ని కూడా విమర్శిస్తున్నారు. క్రికెట్ చూడటానికి అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇంట్లో టీవీలో చూడొచ్చు కానీ మాట్లాడుతున్నాడు. ఆయన ఢిల్లీ పర్యటన పోయి ఢిల్లీ నుంచి కొన్ని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తో రావాల్సిన నిధులు దాని గురించి మాట్లాడి అక్కడి నుంచి ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన ప్రైవేటు పరంగా వెళ్ళినారు. దానికి కూడా గవర్నమెంట్ సొమ్ము వాడుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతాను. దాన్ని ఎలా దొరుకుతుంది? ఒకటండి, ఢిల్లీకి రాజైనా ఆంధ్రప్రదేశ్కి రాజైనా అమ్మకి కొడుకైన సందంగా ప్రతి మనిషికి కూడా వ్యక్తిగత అభిరుచులు ఉంటాయి. ఆయన క్రికెట్ అభిమాని, ఆటంటే ఇష్టము, ప్రత్యక్షంగా దాయాది మ్యాచ్ చూడాలనుకున్నాడు. సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్ కొనుక్కుని, సొంత డబ్బులతో క్రికెట్ గ్రౌండ్ టికెట్ కొనుక్కుని ఆయన చూస్తే ఈయనకు వచ్చింది ఒప్పేంటో మాకు అర్థం కావటంలా. అదేవిధంగా ఆయన పనులకు కూడా వెళ్ళేటప్పుడు కూడా సొంత డబ్బులతో వెళ్తున్నాడే కానీ ప్రభుత్వ ఖజానా వాటల్లా. మీ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్లో టీ కాఫీ కప్పుల ఖర్చు కోసం 352 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కనుక మీది. కేవలం 4 వ్యక్తులకి పొద్దున సాయంత్రం స్నాక్స్, మధ్యాహ్నం భోజనం కోసం 52 కోట్లు ఖర్చు చేసిన కనుక మీది.
అలాగే మీరు తిన్నట్టు అందరూ డబ్బులు తినేస్తారు, ప్రభుత్వ సొమ్ముని దుబారా చేస్తారని అనుకోవటం మీ అజ్ఞానానికి, మీ అవివేకానికి పరాకాష్ఠగా చెప్పాలి. ఎవరండి ఆ నలుగురు వ్యక్తుల కోసం అంత ఎందుకు ఖర్చు అయిందంటారు? నలుగురు వ్యక్తులు భోజనం అంటే మామూలు సాధారణంగా 100 రూపాయల నుంచి ఎవరు ఖర్చు అయ్యారో వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రి గారికి తెలుసు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఇప్పుడు మమ్మల్ని, మా నాయకుడిని విమర్శిస్తున్నటువంటి కళ్ళు మూసిపోయి వాస్తవాలు చూడలేనటువంటి శ్రీకాంత్ గారికి తెలుసు. మరి అలాగే చూసుకుంటే తిరుపతి రెడ్డి వ్యవహారానికి వస్తే ఈ రోజు కూడా మళ్ళీ ప్రచారం చేస్తా ఉన్నారు. నిన్నటి దాకా కల్తీ నెయ్యి వ్యవహారం మాట్లాడకుండా ఏదేదో మాట్లాడిన పరిస్థితి, ఈ గవర్నమెంట్ తయారు చేసి పంపిస్తుందని చెప్తున్న పరిస్థితి. ఈ రోజు అయితే హెరిటేజ్ సంస్థ కూడా తయారు చేసి పంపిస్తుంది, ఏదైతే బిడ్లో కూడా పాల్గొని దాని అనుబంధ సంస్థతో పాల్గొని కల్తీ నెయ్యి పంపిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే కల్తీ నెయ్యి మళ్ళీ హెరిటేజ్ సంస్థ ద్వారా పంపిస్తుంది ఈ గవర్నమెంట్? కల్తీ నెయ్యి తయారు చేసి ఏదైతే గత గవర్నమెంట్ తయారు చేసిందని చెప్పి సిట్టి చెప్పింది. ఈ గవర్నమెంట్ అసలు నెయ్యిని అసలు మేము తీసుకోవట్లేదు, హెరిటేజ్ సంస్థ ఏమన్నా మేము అసలు నెయ్యే సప్లై చేయం టీటీడీకి అని చెబుతుంది. ఏది నిజం అంటారు? ఇప్పుడు కల్తీ నెయ్యి జరిగిన వాస్తవం అనేది సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. టీటీడీ దేవాలయ చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఆయన హయాంలో 2022లోనే ఒక డౌట్ వచ్చినప్పుడు ఏదైతే నెయ్యితో స్వామివారి ప్రసాదాన్ని తయారు చేస్తారో పోటీ వర్కర్సు వాళ్ళు, ఇందులో ఏదో ఒక రకమైన దుర్వాసన వస్తుందన్న సందర్భంలో ఆయన ఒప్పుకుని మైసూర్లో ఉన్నటువంటి సెంట్రల్ ట్రేడ్ రీసెర్చ్ ల్యాబ్కి పంపించినప్పుడు అందులో జంతు కొవ్వులు అవన్నీ వచ్చినప్పుడు, నివేదిక వచ్చినప్పుడు దాన్ని తొక్కిపెట్టి ఇచ్చేశారు, దాన్ని కంటిన్యూగా ప్రాసెస్ చేశారు. ఆ విషయం తెలుసుకుని డైరీ సరఫరా చేసేటువంటి వాళ్ళని మరి సుబ్బారెడ్డి గారి పిఏ బ్లాక్మెయిలింగ్ చేసి 25 రూపాయలు లీటర్కి కావాలని చెప్పేసి అడగటం, అవన్నీ దరిమిలాలో కుంభకోణం జరిగిన వాస్తవము. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తే మీరు ఆక్షేపించిన దరిమిల సుప్రీంకోర్టు సిబిఐతో సిట్ వేసింది. ఆ సిబిఐ సిట్ 560 పేజీల నివేదిక ఇచ్చి అందులో 36వ పేజీలో క్షుణ్ణంగా ఇచ్చింది. ఖచ్చితంగా నెయ్యి కల్తీ జరిగింది, అసలు పాల పదార్థాలే లేకుండా నెయ్యి ఎలా సప్లై చేస్తారని మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు పాలు లేకుండా నెయ్యి ఎలా వచ్చిందో చెప్పించడం చేత కానీ దమ్ము లేక మీరు నలిపిన కల్తీని బయటపడుతుందని, కల్తీ నెయ్యి లేదని అబద్ధాలు ఆడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయంతో ఇక్కడ మీరు ఏదో వాదనలు చేసి అడ్డదిడ్డంగా ప్రభుత్వాన్ని, చట్టాన్ని తప్పుపడిచారు. ఆల్రెడీ సిబిఐ ఇచ్చిన నివేదిక ఉంది, దాని మీద ప్రభుత్వం కానీ న్యాయస్థానాలు కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటారు. దాని వెనకాల ఎంత పెద్ద మనుషులు ఉన్నా కూడా త్వరలో చట్టం ముందుకు వచ్చి నిలబడతారు. ఆ పరిస్థితిని ఆ దేవదేవుడైనటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర తీసుకొస్తాడని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అంటే ఇక్కడ బొత్స గారి విషయంలో చూస్తే ఆయన 40 ఏళ్ళు ఏదైతే పొలిటికల్ నాయకుడిగా ఉన్నారు, ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు, హెరిటేజ్ మీద ఆరోపణలు చేస్తున్నారు. నిన్న తీసుకొచ్చింది ఆయన ప్యాకెట్ చూస్తున్నా చీజ్ ప్యాకెట్ తీసుకొచ్చి కల్తీ జరిగిందని చెప్తాడు. ఏది అసలు నిజంగానే చీజ్ అనేది వెన్నంటారా, అది చీజ్ అంటారు? ఇక్కడ ఒక విషయం అండి, ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉండగా బొత్స గారు హుందాగా వ్యవహరించేవారు. అప్పట్లో కీయక ఆయన కార్ల కుంభకోణం జరిగినప్పటికీ కూడా మాట తీరులో ప్రతిపక్షాలను విమర్శించేప్పుడు హుందాగా ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవంగా ఉండేవారు. ఇప్పుడు అదేదో సామెత చెప్తారు చూసారా, ఆ ఇంటి వాసన తాగితే ఆ ఇంటి నీళ్లు తాగితే 6 నెలలు వాళ్ళు వీలైపోతారని చందంగా మన వైసీపీలో ఉన్నాడు. శాసన మండలిలో ఆయన తప్పించి దిక్కు లేదు, ఆయన మాట్లాడే మాటలు తప్పించి దిక్కు లేదు. ఆ పరిస్థితుల్లో ఆయన చేత కూడా బలవంతంగా అబద్ధాలు ఆడిస్తున్నారు. హెరిటేజ్ అయినాడు ఏ దేవాలయానికి సప్లై చేయలేదు. మా మేడం గారు భువనేశ్వరి గారి నేతృత్వంలో హెరిటేజ్ ఎప్పుడు కూడా ప్రజలతో విడిగా మార్కెటింగ్ చేస్తుంది తప్పించి ఎక్కడా సప్లై చేయలేదు. అటువంటి హెరిటేజ్ని ఈ దేవాలయ ధర్మాదాయ శాఖ ఈ తిరుపతి కుంభకోణం, నెయ్యి కుంభకోణంది దాని నుంచి దారి మళ్లించడం కోసం హెరిటేజ్ని తీసుకురావడం ద్వారా వాళ్ళొక కుట్ర పన్నుతూ దాన్ని పావుగా బొత్స సత్యనారాయణ గారు వాడుతున్నారు శాసన మండలిలో.